హలో గైస్, ఈరోజు మనతో మంజుల గారు ఉన్నారు. మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో మాకు ప్రియా మిల్క్ గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్తారా? ప్రియా మిల్క్ అనేది దగ్గర 20 years అవుతుందండి స్టార్ట్ అయ్యి. నేను ఇక్కడ వర్క్ చేయబట్టి 14 years అవుతుంది. సో నేను వచ్చినప్పుడైనా రాకముందైనా కూడా నేను అంతకుముందు కూడా వేరే డైరీ ఇండస్ట్రీలో చేశాను. ఎప్పుడు కూడా నేను క్వాలిటీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఎండి సార్ ఒకటే చెప్పారు, నాకు క్వాంటిటీ కాదు కావాల్సింది, ఓన్లీ క్వాలిటీ అన్నారు. సో క్వాలిటీ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి క్వాలిటీ మీదే ఫోకస్ చేస్తున్నాను. సో ఈ ప్రియా మిల్క్ అనేది ఇప్పుడు అంతకుముందు నేను వేరే డైరీ ఇండస్ట్రీలో చేసినప్పుడు నేను యాక్చువల్గా ఆ డైరీ పాలు నేను ఇంటికి తీసుకెళ్లేదాన్ని కాను. ఈ డైరీలో వర్క్ చేసిన దగ్గర నుంచి కూడా నాకు అప్పుడు చిన్న బాబు LKG. సో ఆ టైంలో కూడా నేను ప్రియా మిల్క్ ప్యాకెట్ని నేను ఇంటికి తీసుకెళ్ళి మా పిల్లలకు కూడా నేను పెట్టానండి. అంటే అంత స్వచ్ఛంగా, అంత నాణ్యతగా, కెమికల్స్ ఫ్రీ, అడల్ట్రేషన్ ఫ్రీ మిల్క్ను నేను ప్రజలకి అందిస్తున్నాను. అందుకని నేను కూడా మా ఇంటికి తీసుకెళ్ళి మా పిల్లలకు కూడా పడుతుంది. సో ప్రియా మిల్క్ అనేది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే మనం ఏం తాగినా కొన్నిసార్లు నడుస్తుంది, కానీ పిల్లలకి చాలా హైజీన్ గా ఉండాలి. చిన్న పిల్లలు కూడా తాగొచ్చు అని మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఎలాంటి కేరింగ్ తీసుకుంటున్నారు? ఎవరి కోసమైనా కేరింగ్ అంటే అండి, మనకు స్టార్టింగ్ నుంచి వచ్చిన మిల్క్ అంటే మనకి బేసిక్ లెవెల్ నుంచి కూడా మనము రైతుల దగ్గర నుంచి, అనిమల్స్ దగ్గర నుంచి వచ్చే మిల్క్ దగ్గర నుంచి అలా ఏ విధంగా అంటే మేజర్గా ఏంటంటే మిల్క్ అనేది చాలా పెరిషబుల్ ఐటమ్ అండి. సో బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా ఎక్కువ అవుతున్న కొద్ది స్పాయిల్ అవుతాయి. సో బ్యాక్టీరియా గ్రోత్ అంటే కంటామినేషన్ తగ్గించడానికి స్టార్టింగ్ లెవెల్ నుంచి కూడా మనము హైజీన్ కండిషన్స్ మెయింటైన్ చేయడం వల్ల కొంచెం బ్యాక్టీరియా గ్రోత్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకని ఫార్మర్స్ దగ్గర నుంచి వాళ్ళు మిల్కింగ్ చేసినప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళకు చెప్తూ ఉంటాము. యానిమల్ ఫీడ్ అవన్నీ మంచిగా అందించుకుంటున్నాం. సో అక్కడ నుంచి సరౌండింగ్స్ ఏరియాలో మనకు చిల్లింగ్ సెంటర్లు ఉంటాయి కాబట్టి ఇమీడియట్గా మనకి మిల్క్ అనేది జనరల్గా మిల్కింగ్ అప్పుడు రూమ్ అంటే జనరల్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఉంటుంది. వచ్చిన తర్వాత మనకి బ్యాక్టీరియా గ్రోత్ ఆ టెంపరేచర్ అంటే అరౌండ్ అబౌట్ 10 to 30 వరకు మనకి టెంపరేచర్ ఉన్నప్పుడు బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువగా ఉంది. సో దాన్ని మనం ఇమీడియట్ గా తగ్గించుకోవాలి కాబట్టి సరౌండింగ్స్ లో మనం ఒక చిల్లింగ్ సెంటర్స్ పెట్టుకున్నాం. సో అక్కడ మిల్కింగ్ వెళ్తుంటే మిల్కింగ్ అయిన తర్వాత విత్ ఇన్ 3 to 4 hours చిల్లింగ్ అవ్వాలంటే బిలో 4కి వచ్చినాయి అనుకోండి, బ్యాక్టీరియా గ్రోత్ అరెస్ట్ అవుతుంది. సో బ్యాక్టీరియా గ్రోత్ అరెస్ట్ అవుతుంది కాబట్టి మనకి మేజర్ బ్యాక్టీరియా ఉండదు. ఇమీడియట్ గా మళ్ళీ తర్వాత ప్లాంట్కి వచ్చిన తర్వాత ప్రాసెస్ చేసుకుంటాము. సో ఇక్కడ ప్రాసెస్ లో కూడా మనం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వకుంటూ, ఈవెన్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క ఫుడ్ హ్యాండ్లర్స్ కూడాను సో ఏ విధంగా హైజీన్ కండిషన్స్ మెయింటైన్ చేయాలనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు సజెషన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అవన్నీ చెప్పుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తున్నామండి. సో ఈ RG ట్రస్ట్ గురించి మాకేమైనా చెప్తారా మ్యామ్? RG ట్రస్ట్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. MD సార్ కూడా ఒకప్పుడు ఒక ఎంప్లాయీ. సో తను ఎంప్లాయీగా ఏ విధంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు అనేది తోటి ఎంప్లాయీస్ అలా ఇబ్బందులు పడకూడదు అనేది ఒక ట్రస్ట్ పెట్టారు. పేద పిల్లలకు అంటే చదువు ఉండి వాళ్ళకి తెలివి ఉండి చదువుకునే వాళ్ళకు ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళకు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు చదువు దగ్గర అక్కడ ఆగిపోతున్నారు. సో అలాంటి వాళ్ళని పైకి తీసుకురాని ఉద్దేశంతో సార్ వాళ్ళకి అంటే ఫైనాన్షియల్ గా బాగా హెల్ప్ఫుల్ గా ఉంది. వాళ్ళు ఎంతవరకు చదవగలుగుతారు అంతవరకు చదివించుకోండి, జాబ్ చేసేంత వరకు కూడా సార్ సపోర్ట్ చేస్తున్నారు. సో నాట్ ఓన్లీ స్కాలర్షిప్, విద్యా అర్హతలు ఉన్న వాళ్ళకి మన కంపెనీలోనే జాబ్స్ కూడా ఇస్తాము అంటున్నారు. సో అవి ఎలాంటి జాబ్స్ మ్యామ్? వాళ్ళు ఏ వర్క్ అంటే ఏ విధంగా చేయగలిగితే ఆ వర్క్ జాబ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. రైతుల పిల్లలు ఎక్కువ ఫస్ట్ ఇంపార్టెన్స్ రైతుల పిల్లలకి అలా. సో మీరు ఇవే కాకుండా స్కూల్స్ ని కూడా స్టార్ట్ చేశాము అని విన్నాను. దాని గురించి మాకేమైనా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్? స్కూల్స్ గురించి అంటేను అంటే నేటి విద్యార్థుల రేపటి పౌరులు అన్నట్టుగా సారు సో బేసిక్ నుంచి కూడా కొంచెం స్టాండర్డ్ గా పిల్లల్ని తీర్చిదిద్దామనే ఉద్దేశంతో సారు స్కూల్స్ కూడా పెట్టారండి. బిజినెసే కాకుండా సమాజ సేవా కార్యక్రమాలు కూడా మన ప్రియా మిల్క్ వారు నిర్వహిస్తున్నారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రియా మిల్క్ గురించి ఇంకొక విషయం అండి, ఇక్కడ MD సార్ గారు చెప్పాలి. ఏ రోజు కూడా MD సారు ఇక్కడ పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ని ఎంప్లాయీ లాగా కూడా చూడలేదు, ఒక కుటుంబ సభ్యుల్లాగానే చూసారు. అందుకు సార్కి చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీ తరఫున సార్కి. సో నేను కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మీరు కనుక ఈ వీడియో చూస్తే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, పిల్లలకి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ మేడం, ప్రియా గురించి ఇంత మంచి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.